తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు మనతో ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మా. హరిప్రియ గారు, మనము వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం అనుకోండి, అసలు నిలువెత్తు స్వామికి తల నుంచి పాదాల వరకు చూసుకుంటూ మనం మురిసిపోతూ ఎంతో చక్కగా పూజ చేసుకుంటాం. అంతా సిరే వజ్ర కిరీటం అంటారు, పాదం నయనానందకరం అంటారు. అవును. ఇంకా అంతా సర్వం సువర్ణమయమే కదా. అవును, చేసుకుంటాం. విష్ణుమూర్తిని చూస్తే అలంకారంతో వెలిగిపోతూ ఉంటాడు, ఆయనకి చేసుకుంటాం. సుబ్రహ్మణ్య స్వామి, గణపతికి, శ్రీరాముడు, కృష్ణుడు అందరూ విగ్రహ రూపంలో ఉండి మనం ఆరాధించుకుంటూ ఉంటాము. మరి మన ఒక్క శివయ్యని మనం ఇలా పిలిస్తే చాలు పలుకుతాడు కదా బోళా శంకరుడు. ఆయన్ని ఎందుకు మనం మూర్తి ఆకారంలో పూజ చేసుకోలేకపోతున్నాం? లింగాకారానికే ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. దీనికి ముందుగా ఏంటంటే లింగాష్టకంలో ఒక మంచి శ్లోకం ఉంది. బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అంటే మిగతా అందరి దేవుళ్ళు ఒక్కటే. రాముడంటే రాముడే, కృష్ణుడంటే కృష్ణుడే, గోవిందుడంటే గోవిందుడే. కానీ ఒక్క శివుడు మాత్రమే త్రిమూర్తుల కలయిక. శివుడు త్రిమూర్తుల కలయిక. త్రిమూర్తుల కలయిక. ఆయన ఏకరూపధారి కాదు. ఏకరూపధారి కాదు. మరి అందరికి దశావతారాలు, అమ్మవార్లకి నవరాత్రులు చేసుకుంటాము, అన్ని అవతారాలు చాలా ఉంటాయి, కానీ శివుడు అవతారాలు వినలేదండి. శివుడు అవతారం కాదు, ఇక్కడ 3 రూపాలు కలిసిందే శివలింగము. 3 బ్రహ్మ మురారి, బ్రహ్మ మురారి సురార్చిత లింగం. సురులు అంటే బ్రహ్మ, విష్ణువు, సురులు అర్చించే ఈ లింగంలో 3 దేవతలు ఉన్నారు. 3 దేవతలు, 3 ప్రధాన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అయితే ఈ లింగాష్టకము, శివుడు మహిమ ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవే. అయితే ఈ ముగ్గురు ఎక్కడున్నారు లింగ రూపంలో అంటే కనుక మనకి బేస్ ఉంది కదా. బేస్ అంటే మన శివాలయానికి ముందు ఫస్ట్ బేస్ ఉంటుంది. ఈ కిందన అడుగు భాగము, మధ్యలో బేసు, పైన లింగాకారము. ఈ బేసు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి పానవట్టము అమ్మవారు, ఈ అడుగు భాగము బ్రహ్మ, పైన లింగాకారుడు. అందుకే ఒక్క శివుణ్ణి పూజిస్తే మొత్తం విష్ణుమహేశ్వరులు అమ్మవారితో సహా మనం పూజ చేసినంత ఫలితం ఉంటుందన్నమాట. ఎంత విచిత్రం అండి. అందుకే ఈయన లింగరూపధారుడు. గోవిందుడు ఒకడే, రాముడు ఒకడే, కానీ ఈయన మాత్రము ముగ్గురు కలిసిన, త్రిమూర్తులు కలిసిన లింగరూపధారుడు కాబట్టి, అంటే భక్తుల్ని విశేషంగా అలరించాలి కాబట్టి ఈయన లింగరూపం. ఐశ్వర్యప్రదాత. అయితే దీనికి శివుడు లింగరూపధారుడు అవ్వడానికి దానికి వేరే కథ ఉంది. చెప్పండి. భృగు మహర్షి దేవతల్ని ప్రశ్నించడం అంటే పరీక్షించడం కోసమని అంటే అంత తపస్సు చేత కన్నుమిను కానకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ముందు బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. బ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన్ని గమనించి సాదరంగా ఆహ్వానించలేదని ఆయనకి ఏం చేశాడంటే, నీకు ఎక్కడా దేవాలయాలు లేకుండా ఉండుగాక అని శాపం ఇచ్చేశాడు. అయితే తర్వాత మళ్ళా శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి శివుడు అమ్మవారితో శివతాండవంలో లీనమైపోయి ఉన్నాడు. ఎప్పుడైతే శివతాండవంతో లీనమైపోయి ఉండి ఈ భృగు మహర్షి యొక్క ఆగమనాన్ని, రాకను గమనించకపోవడం వల్ల ఈయనకి శాపం ఇచ్చాడు. నువ్వు లింగధారుడివై ఉండాలి, మూర్తిత్వం కాకుండా లింగ రూపంలోనే నిన్ను అర్చన చేస్తారు అని శాపం పెట్టేశాడు.
తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు మనకి అక్కడ ఎలాగా తెలిసిందే కదా, అది గుండెల మీద తన్నడము, ఆ కాల్లో ఉన్న అరికాల్లో ఉన్న కన్నుని చిదిమేయడము, ఆ కథ అంతా తెలిసిందే. అంటే ఈయన ఒక శాపము, ప్రతి ఒక్కళ్ళ యొక్క శాపము లోక కళ్యాణం కోసమే అనమాట. అలాగా ఈ భృగు మహర్షి లింగరూపధారుడివై నువ్వు పూజలు అందుకుంటావు అని ఉత్తరోత్తర మనకి స్వామి లింగ రూపంలో రావడం కోసం ఆ శాపాన్ని ఇచ్చాడనమాట. అయితే దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ఈ ముగ్గురు రూపాలు కలిసి ఆ లింగ రూపంలో ఉండడం వల్ల ముగ్గురు కలిసి భక్తుల్ని అనుగ్రహించడం కోసం శివుడు లింగధారి అయి ఉన్నాడు. ముగ్గురిని కలిసి మూడు రూపాలు కలిసి ఉన్నాయి, బ్రహ్మ విష్ణు శివుడు, తర్వాత పానవట్టం పార్వతీదేవి. అయితే దీనిలో ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ఇంకా ఇద్దరు. ఈ శివలింగాన్ని పూజ చేస్తే బ్రహ్మ విష్ణు ఆ తర్వాత శివుడు అమ్మవారితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందుడు వినాయకుడు కూడా ఉన్నారు. ఎట్లా? లింగానికి మధ్యలో ఒక ఈ రౌండ్గా ఉంటుంది కదా, అంటే ఒకవైపు స్కందుడు అంటే కార్తికేయుడు కుమారస్వామి, మరొక వైపు వినాయకుడు, మొత్తం 5 మంది దేవతలు అందులో ఉన్నారు. అయితే మన అభిషేకం చేసేటప్పుడు అందరూ చేసే పని ఒకటి తప్పు ఏంటంటే, డైరెక్ట్ గా లింగం మీద నుంచి పోసేస్తారు. అది చెల్లదు. ఎక్కడ పొయ్యాలి అంటే కనుక ముందు కుడివైపు వినాయకుడిని ఆయనకి అభిషేకం చేయాలి, తర్వాత ఎడం వైపు కుమారస్వామిని అభిషేకం చేయాలి, తరువాత పానవట్టం ఉంటుంది కదా అక్కడ అభిషేకం చేయాలి, ఆ తర్వాతనే పైన శివుడికి వేయాలన్నమాట. అప్పుడు వేసేటప్పుడు కూడా ఇంత స్వామి వాళ్ళని తలుచుకుని వీళ్ళకి ఎవ్వరికీ పూజ చేయకుండా, అంటే లింగం మీద పోసేటప్పుడు చిన్న లింగం కదండి మాకు ఎట్లా కుదురుతుంది అని ప్రశ్నలు కూడా రావచ్చు. ఎంత చిన్న శివలింగం ఉన్నా ఆకారం ఉంది కదా, శివుడికి ఎడంవైపు కుడివైపు అంటే లింగానికి కుడి ఎడమలు ఉన్నాయి కదా, ఆ పోసేదేదో పైన కాకుండా ముందు కుడివైపు పోయండి. కుడివైపు ఎందుకు అంటే వినాయకుడు అక్కడ ఉన్నాడు, ప్రథమ పూజకు అర్హుడు ఆయనే కదా. అవును కదా. అక్కడ ఆయనకి అభిషేకం చేయండి, తర్వాత కుమారస్వామికి అభిషేకం చేయండి, తర్వాత అమ్మవారికి అభిషేకం చేయండి, పానవట్టం దగ్గర ఉండేది వాళ్ళకి పోసిన తర్వాత అప్పుడు ఆయనకి పోస్తేనే పరిపూర్ణమైన శివలింగ అర్చన అవుతుంది. డైరెక్ట్ గా పోసేస్తే అది చెల్లని అభిషేకం. చాలా విశేషమైన అభిషేకం ఎలా చేయాలో కూడా చెప్పేశారు, వివరించారు. అది చాలా బాగుందండి. త్రిమూర్తి ముగ్గురు రూపాల స్వరూపము శివుడు అని అనుకున్నాం కదా. అయితే దీన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే కనుక మనకి శివలింగాలు అంటే ఒక లింగ ఆకారమే కాకుండా మనకి ఓం అనే పదంలో ఏవేవి ఉన్నాయమ్మా? ఆ, ఉ, మ. ఈ 3 అకారాలు అంటే ఈ 3 యొక్క శబ్దాలు కలిపితే మనకి ఓం అనే ఓంకారం వచ్చింది. అయితే ఈ అకార ఉకార మకారాల శబ్దమే శివస్వరూపము. అకార ఉకార మకారాల స్వరూపం శివస్వరూపము. ఈ 3 అయినాయి కదా. అయితే తర్వాత రెండోది బిందు స్వరూపము అమ్మవారు. బిందు స్వరూపం అమ్మవారు. ప్రణవనాదము స్వామి శివుడు. ప్రణవనాదం. ఈ 5 కలిపితే ఓం నమ శివాయ. ఓం తీసేస్తే నా మ శివాయ పంచాక్షరి మంత్రం. ఓం అనేది ఎలాగా బీజమంత్రము. ఈ 5 రూపాలు నా మ శివాయ అన్నమాట. అందులో మా తీసేస్తే అంటే స్థితికారకుడు, సృష్టి స్థితి లయము. మా తీసేస్తే నా శివాయ, శివుడే లేడు. నా శివాయ, నా అంటే లేడు, శివుడు లేడు అంటే మంత్రం పలికేటప్పుడు ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. మనం శివుడు ఉన్నాడని చెప్తున్నామా అంటే ఆ స్వామిని తలుచుకుంటున్నామా, లేడు అని తలుచుకుంటున్నామా? ఉన్నాడనే కదా. అది ఇది ఒక మంత్రం. అయితే నమో నారాయణాయ అనే మంత్రంలో రా తీసేయండి. నమో నారాయణాయ. నాయణాయ ఏమీ లేదు అక్కడ, శూన్యం. అంటే రా అనే శబ్దము మోస్ట్ పవర్ఫుల్.
ఇప్పుడు మన నిత్య దైనందిన జీవితంలో కూడా రా అనే పదం ఉన్నవాళ్ళు మోస్ట్ పవర్ఫుల్, మా అనే పదం ఉన్నవాళ్ళు మోస్ట్ పవర్ఫుల్. ఆ రా ఇక్కడ మా రెండు తెలిసి రాముడు అయ్యాడు అబ్బా కదా. చాలా అద్భుతం.